వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. వ్యవసాయ రంగం రోజు రోజుకు వెనుకబడిపోతోంది. రైతే రాజని ప్రభుత్వాలు చెబుతూ అడపాదడపా పలు పథకాల పేరుతో డబ్బులు కూడా ఇస్తున్నాయి. అసలు రైతుకు కావాల్సింది డబ్బులేనా? పండించిన పంటకు సరైన మార్కెట్ ఉంటే రైతు ఏ ప్రభుత్వాల వంక ఆశగా చూడడు. డబ్బులిస్తూ రైతును బిచ్చగాళ్లుగా మారుస్తున్న ప్రభుత్వాలు మార్కెటింగ్పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీతో రైతు పంటలకు మద్దతు ధర కల్పించడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు వాయిస్ ఆఫ్ ది పీపుల్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు నా పంట యాప్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అలాగే అబీ ఫార్మాట్ CEO జి సత్యదేవ్ గారు. వారిని అడిగి రైతులకు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఉన్న మార్గాలను తెలుసుకుందాం. ఈ అంశంపై రైతులు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా నవీన్ గారు, మీరు 2017లో ఈ నా పంట యాప్ అనేది క్రియేట్ చేశారు. అసలు అది ఆ యాప్లో ఉన్న అంశాలు ఎట్లా ఉంటాయంటే అవి రైతుకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయంటారు? తప్పకుండా అండి. మామూలుగా మన రైతు కనుక చూసుకుంటే వాళ్ళ సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెట్ లింకేజెస్ వరకు వేరియస్ డిపెండెన్సీ అనేది ఉంటుంది. జనరల్గా ఇది ఈ ప్రతిసారి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నా థర్డ్ పార్టీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ థర్డ్ పార్టీస్ అనేది కమర్షియల్ ఓరియంటెడ్గా ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఫార్మర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాపర్ సజెషన్ రాక రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రయత్నాలు కనబడుతున్నాయి. సో దీనికోసం అని చెప్పేసి వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఒక మొబైల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాము నా పంట అనే పేరుతోటి. దీంట్లో మనం రైతులకు కావాల్సిన ఆల్మోస్ట్ ఒక 120 పంటలకు సంబంధించిన కంప్లీట్ పెస్ట్ మేనేజ్మెంట్, వీడ్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ రైతులకి ఫ్రీగా మన ప్లాట్ఫామ్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో దీంట్లో ముఖ్యంగా ఏంటి అని చెప్పేసి అంటే సపోజ్ ఇప్పుడు ఏ పర్టికులర్ సాయిల్కి ఎటువంటి సీడ్ వేయాలి, దాని తర్వాత ఒకవేళ పంట మనకు ముందుకెళ్ళిన తర్వాత ఎటువంటి ఇన్సెక్ట్స్ వస్తాయి, లేదంటే ఎటువంటి దీని ఏమంటారు మన డిసీజెస్ వస్తాయి, వాటికి ఎటువంటి ఆర్గానిక్లో ఎటువంటి కషాయాలు వాడుకోవచ్చు, దాని తర్వాత ఇన్ఆర్గానిక్లో వాట్ కైండ్ ఆఫ్ పెస్టిసైడ్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా రైతులకి మొబైల్ హ్యాండ్సెట్లో ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా మార్కెటింగ్ చేసుకోవడానికి ఏ మార్కెట్లో ఎంత ప్రైస్ వస్తుంది అని చెప్పేసి 3500 మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ మార్కెట్ ధరలన్నీ రైతు ఫ్రీగా చూసుకోవచ్చు. దాని తర్వాత రైతుకి ఏదైనా డ్యూరింగ్ ది క్రాప్ సీజన్లో ఏదైనా క్వశ్చన్ ఏదైనా వస్తే ఒక ఫోటో తీసి మన ప్లాట్ఫామ్లో పెట్టేసుకొని దాని నుంచి వెళ్ళి ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనకి లోకల్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ఫర్మేషన్ మన దాంట్లో ఉంటాయి. అంతేకాకుండా ప్రతి వారం అగ్రో అడ్వైజర్, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే అగ్రో అడ్వైజర్ కూడా మన ప్లాట్ఫామ్ నుంచి ఫ్రీగా తీసుకునేందుకు మన ప్లాట్ఫామ్లో అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, అయితే ఈ నా పంట యాప్ అనేది యాక్చువల్గా మనం మ్యాక్సిమం మన రైతులు ఉన్నారంటే అన్ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ యాప్ వారికి ఏ విధంగా సహాయపడుతుందంటారు? ఇనీషియల్గా మేము 2017లో స్టార్ట్ చేసినప్పుడు వాట్ వీ థాట్ ఈజ్ ఓన్లీ ఒక 5000 ఫార్మర్స్కి రీచ్ అవుతే సరిపోతుందన్న ఉద్దేశంలో ఉన్నాము. బట్ సడన్గా మేము పెట్టిన జూన్ 2న రిలీజ్ చేసాం మనం ఇది. సెప్టెంబర్కి వచ్చేసరికి 50,000 ఫార్మర్స్ ఆన్బోర్డెడ్. సో దట్ వాజ్ రియల్ షాక్ టు అస్ ఆల్సో. అసలు ఏం జరుగుతుంది, ఏమైనా స్పామ్ ఏమైనా జరుగుతుందని అని చెప్పేసి. బట్ వాట్ వీ రియలైజ్డ్ ఇది ఇప్పుడు మనకి అగ్రికల్చర్లో సెకండ్ లెవెల్ జనరేషన్ కమ్యూనిటీ పిక్చర్. మీకు 40-50 ఇయర్స్ ఉన్న ఫార్మర్స్ కనుక తీసుకోగలిగితే వాళ్ళ పిల్లలు 17-18 అబౌవ్ 20 ఉన్న వాళ్ళందరూ నౌ దే ఆర్ టేకింగ్ ది డెసిషన్స్. అంటే ఇప్పుడు ఏ సీడ్ కావాలన్నా, ఎక్కడికి వెళ్ళి మనం మార్కెట్ చేయాలన్నా, ఏ ఫెర్టిలైజర్ కావాలన్నా దే ఆర్ కమింగ్ ఇన్ టు ది డెసిషన్ మేకింగ్. సో వాళ్ళందరూ మనకి మన ప్లాట్ఫామ్. ఓకే, అయితే మరి ఇప్పుడు ఈ నా పంట యాప్ అనేది ప్రస్తుతం ఎన్ని లాంగ్వేజెస్లో ఇది అవైలబుల్గా ఉందంటారు? యాజ్ ఆఫ్ నో ఏంటంటే మనకి ఏపీ, తెలంగాణలో మన తెలుగు అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. మనకి జూలై ఫస్ట్ హాఫ్లో మనం అరౌండ్ 4 లాంగ్వేజెస్లో 15 స్టేట్స్లో రిలీజ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నామండి. అలాగే నవీన్ గారు, అసలు ఈ యాప్ క్రియేట్ చేయడానికి అసలు మీకెందుకు అటువంటి అంత బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటే? అంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు అగ్రికల్చర్ నుంచి వచ్చారా? యాక్చువల్గా నేను ఒక బ్యాంకర్ అండి. నేను ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సిలో పనిచేశాను. సో దాని తర్వాత బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్టప్ పెట్టాను. సో డ్యూరింగ్ ఆ ఫైనాన్షియల్ స్టార్టప్లో ఉన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో యాక్చువల్గా ఒక ఫార్మర్ సూసైడ్ని చూడడం జరిగింది. దాట్ మేడ్ మీ టు థింక్ అబౌట్ అగ్రికల్చర్ అండి. సో మామూలుగా ఏం జరిగింది అని చెప్పేసానంటే బికాస్ ఆఫ్ ద ఫేక్ సీడ్ ఫార్మర్ గాట్ హిజ్ లైఫ్ వాజ్ లాస్ట్. సో రీజన్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చూస్తే జస్ట్ 200 రూపీస్ లిటిల్ ప్రాఫిట్ విచ్ మేడ్ ఆఫ్టర్ 4 months ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్.
సో ఆ 200 రూపీస్ తీసుకుంటే ఫార్మర్ లైఫ్ అనేది దాట్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ మీ టు థింక్ అబౌట్ దిస్ థింగ్. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసాము. ఆల్మోస్ట్ ఒక 3 months గట్టిగా తిరిగాను మార్కెట్లో, అసలు ఏం జరుగుతుంది రైతుల దగ్గర, రైతులు, దాని తర్వాత మనకి ఈ కమిషన్ ఏజెంట్స్, అగ్రికల్చర్ డీలర్స్, పెస్టిసైడ్ డీలర్స్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్, సైంటిస్టులు, వీళ్ళందరినీ కలిసినప్పుడు ఏం జరిగింది అంటే వాట్ ఈజ్ ద యాక్చువల్ సినారియో ఇన్ ది గ్రౌండ్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా చాలా రకాల మన సదుపాయాలు రైతులకు ఇస్తున్నా, ఒక మీరు విలేజ్ లెవెల్లో మన రిమోట్ ఫార్మర్ కనుక మీరు చూసుకున్నప్పుడు ఇవన్నీ ఎఫెక్టివ్గా చేరట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ యాక్టివిటీస్కి యాక్చువల్గా రియల్ టైమ్ ఫార్మర్ ఇష్యూస్కి చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, కమింగ్ టు సత్యదేవ్ గారు, మీరు అబీ ఫార్మర్స్ కంపెనీ నుంచి మీరు రైతుల నుంచి ఏ విధంగా మీరు పంట కొనుగోలు చేసి కస్టమర్స్కి ఏ విధంగా మీరు అందిస్తున్నారు? సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మీకు చెప్పదలుచుకున్నట్లయితే, అబీ ఫార్మర్స్ ఎల్ఎల్పి అనేది ఒక మార్కెట్ ఎక్స్టెన్షన్ ఆర్గనైజేషన్ ఫర్ ఫార్మర్ ఆర్గనైజేషన్ అండి. అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు రైతులు పండించే పంటలన్నీ డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి కనెక్ట్ అవ్వట్లేదు. అంటే రైతులు వేరే రూపంలో వేరే వారికి అమ్ముతున్నారు, వారు ప్రాసెస్ చేసిన తర్వాత కన్జ్యూమర్స్కి తినేవాళ్ళకి వస్తూ ఉన్నదన్నమాట. సో ఆ విధంగా రైతులకి డైరెక్ట్గా కస్టమర్స్ తోటి కలపాలి అని చెప్పేసి అంటే, ఇండివిజువల్గా ఫార్మర్సు అనేది వాళ్ళకి కస్టమర్సు తినేటువంటి ఆహారంలో అందించట్లేదు కాబట్టి వారికి ఇబ్బంది అవుతూ ఉంది. సో అందులోనూ ఇండివిజువల్ ఫార్మర్సు అట్లా చేసి అమ్మటం కూడా కష్టమవుతుంది. అందుకని మేము రైతులను గ్రూపులుగా చేసేసి ఫార్మర్సు వాటిని ప్రాసెస్ చేసేసి డైరెక్ట్గా కస్టమర్స్కి అందించేటువంటి ఆ సదుపాయాన్ని మేము కలిగించాలని అనుకుంటున్నాము. దీంతోపాటు కస్టమర్సు ఇప్పుడు అందరూ పెస్టిసైడ్స్, కెమికల్స్ ఫ్రీ ఫుడ్ తినాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో మేము మొదటగా ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే, పెస్టిసైడ్ ఫ్రీ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మర్స్ ఎక్కడైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ గ్రూపులుగా ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి వాటిని ప్రొక్యూర్ చేసి వాటిని ప్రాసెస్ చేసేసి డైరెక్ట్గా హైదరాబాద్లో మేము బ్రాండెడ్ రూపంలో కస్టమర్స్కి డైరెక్ట్గా సప్లై చేస్తాం. ఓకే సార్, కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకున్నాం. మోహన్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. మోహన్ గారు, ఇది ఒక 20 మంది రైతులు ఉన్నాం మేడం. మేము చెప్పండి. హలో, ఒక 20-30 మంది రైతులు ఉన్నాం మేడం. మా పంటలు వేస్తున్నాం మేడం. మాకు ఎలాంటి సూచనలు కావాలి మేడం? ఒక 20 మంది రైతులు ఉన్నారట సార్. వాళ్ళు అయితే పంటలు వేయాలనుకుంటున్నారంట, వారికి కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుందని వారు అడుగుతున్నారు. నాబార్డ్ ద్వారా వేసుకుంటాం అనుకుంటున్నాం మేడం. మోహన్ గారు చెప్పండి. ఇది నాబార్డ్ ఉంది కదా మేడం, ఎంటీ ఆఫీస్ నల్గొండ. వారు కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుంది మీ వైపు నుంచి అని అడుగుతున్నారు. క్వశ్చన్ అడుగుతుంది. హలో మోహన్ గారు చెప్పండి. ఇది నల్గొండ ఎంటీ ఆఫీస్ ఉంది కదా మేడం, ఏపీఓగా తీసుకుందాం అనుకుంటున్నాం మేడం నల్గొండ నుంచి. ఓకే, అది బాగుంటుందా రైతులకు ఏమైనా? అందుకే కాల్ చేసినా మేడం. అంటే మీరు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చేయాలనుకుంటున్నారండి? ఏపీఓగా తీసుకుందామని అనుకుంటున్నాం సార్. ఓకే, నుంచి అది రైతులకి ఏమైనా ఉపయోగం పడుతుందేమో అని కాల్ చేసాం సార్. అవును, డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎఫ్పిఓ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ కింద కూడా చేసుకోవచ్చు, కోఆపరేటివ్గా చేసుకోవచ్చు మ్యాక్స్ యాక్ట్ కింద. సెంట్రల్ గవర్నమెంట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే, దాన్ని ప్రొడ్యూసర్ కంపెనీ కింద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది కంపెనీ యాక్ట్ కింద. బట్ మీరు ప్రాసెసింగు అదంతా ఆలోచన చేయలేనప్పుడు మాత్రము స్టేట్ గవర్నమెంట్ మ్యాక్స్ యాక్ట్ కింద చేసేసుకొని పంట పండించుకొని దాన్ని కలెక్టివ్ మార్కెటింగ్ అమ్ముకోవటం అనేది ఉత్తమము. అదే కాకుండా మీరు పంట పండించిన తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకొని ఆ బ్రాండ్తోనే మీరు అమ్మాలి, అట్లా కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా అమ్మాలనుకుంటే మాత్రము మీరు ప్రొడ్యూసర్ కంపెనీ కింద రిజిస్టర్ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత పథకాలు అనేది కూడా మీరు అందుకోవటం అనేది అవుతుంది. ప్రాసెసింగ్ సంబంధించి కూడా 25% సబ్సిడీ దొరుకుతుంది మీకు. అట్లానే మ్యాచింగ్ గ్రాంట్ ఒక 10 లక్షల వరకు దొరకడానికి అవకాశం ఉంటుంది. మీరు 10 లక్షలు రైతు రూపంలో అందరూ మీరు జమ చేసుకున్నట్లయితే 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కూడా అందుతుంది. 1 కోటి రూపాయల వరకు కొలేటరల్ ఫ్రీ లోన్ రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అది మీరు
నాబార్డ్ అఫీషియల్స్ని కానివ్వండి, అక్కడ మీ డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి నాబార్డ్ అఫీషియల్ని కానీ, లేకుంటే డైరెక్ట్గా మీకు తెలిసినటువంటి యువకులు కానీ ఎవరైనా ఉంటే సైట్లో కానీ వివరాలన్నీ తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సినంటే ఎస్ఎఫ్ఏసి అనేటువంటి సంస్థ నుంచి, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం నుంచి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే, రైట్ సత్యదేవ్ గారు. అయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా, కొన్నేళ్లుగా రైతులు ఏంటంటే బయట మార్కెట్లో వాళ్ళ పంటని అమ్ముకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు అబీ ఫార్మర్స్ ద్వారా వాళ్ళు పంటను అమ్మడానికి ఎంతవరకు వాళ్ళు ముందుకొస్తున్నారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్టేట్స్లో, మధ్యప్రదేశ్లో రీసెంట్గా స్టార్ట్ చేశారండి. అట్లానే ఇప్పుడు అన్ని స్టేట్స్లో కూడా మొదలు కాబోతుంది. ఇప్పుడు మార్కెట్ యార్డ్లోనే రైతులు అమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ప్రైవేట్ సంస్థ కానీ ఎవరైనా సరే రైతులకి మంచి రేటు, మద్దతు ధరతోటి అందించగలిగితే వాళ్ళు డైరెక్ట్గా రైతులు అమ్ముకోవచ్చు. అట్లానే అబీ ఫార్మర్స్ కూడా ఏంటంటే ఇది అబీ ఫార్మర్స్ వేరన్నట్టు కాదు. మేమేంటంటే ఇప్పుడు రైతులందరికీ అన్ని రకాలటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ నవీన్ గారే ఉన్నారు. పంట పండించేంత వరకు, ప్రొడక్షన్ వరకు, హార్వెస్టింగ్కి సంబంధించినంత వరకు మొత్తం సమాచారము ఆ సైట్లోంచి తెలుసుకొని అంతా చేసుకోవచ్చు. మార్కెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇబ్బంది, ఇప్పుడు ప్రస్తుతము 2 రకాలుగా ఆధారపడాల్సి ఉంటుంది. ఒకటి ట్రేడర్స్ ద్వారా ఆధారపడాలి, లేకపోతే మార్కెట్ యార్డ్ ద్వారా ఆధారపడాలి. ఈ రెండిట్లోనూ ఏమవుతుందంటే రైతులు వాళ్ళ పంటని పండించిన రూపంలోనే అమ్మాల్సి వస్తుందన్నమాట. దానివల్ల ఏంటి, ట్రేడర్స్లో అయితేనే విలేజర్కి వచ్చి కొంటాడు, కానీ తక్కువ రేటుకి తీసుకుంటాడు. మార్కెట్ యార్డ్లో ఏంటి, వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మొచ్చు. వాళ్ళు చేసేటువంటి అక్కడ ఎవరైతే అక్కడ లైసెన్స్ తీసుకున్నటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి రేట్ ప్రకారం అమ్మాల్సింది. ఏదైనా సరే వాళ్ళు కమోడిటీ రూపంలోనే అమ్ముతున్నారు. పంట అంతా ఒకేసారి వస్తుంది కాబట్టి ఈ పంట పండించినప్పుడు మన సప్లై డిమాండ్ గురించి అందరికీ తెలుసు కదా. ఈ సప్లై డిమాండ్ ప్రకారం అంత ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొనేవాళ్ళు వాళ్ళ యొక్క కండిషన్స్ అవన్నీ పెట్టేసి రేట్ తగ్గటం కానీ కట్టింగ్లు కానీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రైతులు ఏదైనా సరే కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కనుక డైరెక్ట్గా ప్రాసెసింగ్ చేసుకుని లోకల్గా అమ్ముకునేటట్లయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. బట్ అందరూ అన్ని రకాల మార్కెటింగ్ చేయలేరు కదా. ఆ విధంగా చేయడం కోసమే అబీ ఫార్మర్స్ అనేది. సో రైతులు వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి లోకల్గా వాళ్ళు మార్కెట్ చేసుకుని ప్రాసెసింగ్ చేసుకొని మిగిలింది అబీ ఫార్మర్స్ కూడా తీసుకుంటారు, లేదంటే మొత్తం అబీ ఫార్మర్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే రైతులు ఆర్గానిక్ ప్లస్ న్యాచురల్ విధానంలో పండించిన మాత్రమే అబీ ఫార్మర్స్ తీసుకుంటున్నారు. మిగతా ప్రొడక్ట్స్ మా కన్వెన్షన్లో పండించేది మేము తీసుకోవడం. నెక్స్ట్ నవీన్ కుమార్ గారు, అయితే రైతులకి మ్యాక్సిమం ఈ టెక్నాలజీ, మన సోషల్ టెక్నాలజీ అనే మీద కొంచెం ఎలా అయినా అవగాహన తక్కువ ఉంటుంది, అవేర్నెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సోషల్ యాప్, మన నా పంట అనే యాప్ తర్వాత మీరు ఏదైనా దీని మీద స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగిందా? యాక్చువల్గా అంటే ఇప్పటివరకు మేము ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేయలేదు. కాకపోతే మేము ఏం చేసామని చెప్పేసి మేము యాప్ డిజైన్ చేసేటప్పుడే ఒక చదువురాని ఫార్మర్ కూడా ఏ విధంగా సులువుగా అర్థమవుతుందో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పెస్ట్ కనుక చూసుకోగలిగితే ఆ పెస్ట్ ఇమేజ్ కనుక చూడగలిగితే ఇమీడియట్గా మనకి ఫార్మర్ ఆ పెస్ట్ చూసి రికగ్నైజ్ చేయగలుగుతాడు తన పంటలో ఏముంది, అది ఏ రకమైన పెస్ట్, దానికి ఏ రకమైన మందులు తీసుకోవచ్చు అనేది కంప్లీట్గా మనకి ఆ బ్రాండ్ ఇమేజెస్తో సహా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా పెస్ట్కి దాని తర్వాత పెస్టిసైడ్ కానీ ఏదైనా కావాలి అని చెప్పేసి అంటే మన ఆ బొమ్మలు చూసేసి రైతు అర్థం చేసుకునే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని చెప్పేసి 7th క్లాస్ 8th క్లాస్ తెలుగు మీడియం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని సొంతంగా ఆపరేట్ చేసుకోగలుగుతారు. సో ఆ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం సార్. జగన్ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. జగన్ గారు సార్. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం మేము అరటి 20 ఎకరాలు అరటి వేసాం మేడం. వచ్చిందనమాట, రెడీ అయ్యింది. దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో అర్థం కావాలి పరిస్థితిలో ఉన్నాం ఈ కరోనా వల్ల. దాన్ని ఎలాగే మేడం ఇప్పుడు ఏ మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలన్నది మాకు సలహా మేడం. ఓకే, మరి ఆల్రెడీ కొన్ని ఎకరాలు అరటి వేశారు, ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉంది అది. సో దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అరటి ఎట్లా ఉందండి సార్, ఇది మనం మీరు ఒక్కరే కాదండి, అక్రాస్ ఏపీ తెలంగాణలో చాలామంది ఈ నాన్ పెరిషబుల్ పంటలు వేసిన వాళ్ళందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి. మార్కెట్లో మనకి మేజర్ మార్కెట్ ఎస్పెషల్లీ మనకి ముంబై మార్కెట్ చూసుకునేసరికి అది క్లోజ్ అయిపోయింది. అండ్ కరోనా చేపట్టి మనకి చాలామంది మన కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు కూడా బయటకు వచ్చి తీసుకోవడం మానేశారు. సో సడన్గా మనకి డిమాండ్ అనేది డ్రాప్ అయిపోయింది అండ్ కొనుగోలు చేసేవారు ఎవరూ లేరు.
మార్కెట్లు కూడా క్లోజ్ అయిపోవడం వల్ల ఈ రైతులు ఎక్కడ తీసుకొచ్చి అమ్మాలనే దాని మీద ఒక పెద్ద సమస్య అయితే ఉంది. సో మా వైపు నుంచి మేము ఏం చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఎవరైతే ప్లాట్ఫామ్లో వాళ్ళ పంటని మా దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి తెలిసిన బయర్స్కి మేము వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుండి రైతులది కొనే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఓకే సత్యదేవ్ గారు, అయితే మనం చూసినట్లయితే ప్రభుత్వాలు రైతులకు కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నాయి. ఎన్ని పథకాలు వచ్చినప్పటికీ కూడా రైతులు తమ పంటని వాటికి కావాల్సిన గిట్టుబాటు ధర కల్పించుకోలేకపోతున్నారు. అలాంటి ఆత్మహత్యలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలు అక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటారు? ఇది బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సీఎం గారు కూడా అదే పని మీద ఉన్నారు. రాష్ట్రంలో పండించినటువంటి పంటల్ని మార్కెట్ ఏ విధంగా ఎలా చేయాలనే దానికి స్పష్టమైనటువంటి ప్రణాళిక అనేది తయారు చేసుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇదివరకటితో పోల్చుకుంటే తెలంగాణ ఇప్పుడు రాష్ట్రము సస్యశ్యామలంగా తయారైంది. ఈ కాకతీయ పథకం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్స్ ఇవన్నీ చేస్తున్న దాని ప్రకారము వాటరు అవైలబిలిటీ పెరిగింది. వాటర్ అవైలబిలిటీ పెరిగినప్పుడు రైతులకు వచ్చేటువంటి ఫస్ట్ ఆలోచన ఏంటంటే ధాన్యం పండించాలనే వస్తుంది. ధాన్యం పండించాలి అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఈ ధాన్యం పండించేది అంతాను చాలా వరకు లెవీ సిస్టంలో అది ప్రొక్యూర్మెంట్ చేసేసుకొని మద్దతు ధర ప్రకారం వస్తూ ఉన్నది. అది ఇప్పుడు రెండు రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పినట్లు మద్దతు ధర వరకు వస్తున్నది. ఎక్కువ మంది పెంచినారనుకోండి, గవర్నమెంట్ కూడా కొంత లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ ప్రకారం కొంటారు, మిగతాది ఆగిపోతుంది. మిగతా ఆగిపోయిన పంటకి మళ్ళీ మద్దతు ధర మిగతా వ్యాపారం నుంచి రాదు. కాబట్టి ప్రతి పంటకి అది ధాన్యం అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు. ఇప్పుడు టర్మరిక్ మంది నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఇండియా మొత్తంలో తీసుకున్నట్టే. స్పైసెస్లో మిర్చిలో 4వ స్థానంలో ఉన్నది. సో వీటన్నిటిలోనూ మనము ఎంత పంట ఏ విధంగా ఏంటి, ఒకవేళ పంట పండించిన తర్వాత దాన్ని పంట రూపంలో అమ్మినందువల్ల రైతులకి మద్దతు ధర అనేది మనకు గవర్నమెంట్తో సహా అందరికీ ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. మీరు పోయినసారి 2 రకాలుగా చూసినట్లయితే తూర్దాల్, రెడ్ గ్రామ్ మన కందులుకి మనము మద్దతు ధర కోసం కొంతమంది కొన్నారు. ఓన్లీ 25% మ్యాక్సిమం రీచ్ అయింది. మిగతా 75% పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ మద్దతు ధర రాలేదు. అట్లని ఏదైనా కానీ గవర్నమెంట్ ఏంటి ఆ ఇంటర్వెన్షన్ అనేది కొంచెం మద్దతు ధర పడిపోకుండా ఉండటానికి మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు, కానీ మొత్తం అవ్వదు. ఇప్పుడు గవర్నమెంటు మొత్తము ధాన్యాలు ఇప్పుడు 3 పంటల్ని మొత్తం అన్ని కొంటామని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది అనేది ఫీల్డ్లో మనకు పూర్తి వివరాలు తెలియదు. ధాన్యము, కాటను, సో మెయిజ్, ఈ 3 గవర్నమెంట్ కొంటా ఉన్నారు. సో దీని గురించి మనకు పూర్తి రిజల్ట్స్ తెలిసినా కానీ దాని గురించి చేయొచ్చు. సో బట్ ఇక్కడ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైతుల దగ్గర నుంచి ఆ మద్దతు ధర కొన్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసేసి గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే ఏజెన్సీ ద్వారా కానీ అమ్మి దాన్ని కన్జ్యూమర్స్ తీసుకోగలిగితేనే అది లాభసాయకము. మళ్ళీ ఇంకోసారి గవర్నమెంట్ చేయగలుగుతుంది. లాస్ట్ ఇయర్ కొన్నటువంటి మీరు పేపర్లు చూసుంటారు బహుశా. లాస్ట్ ఇయర్ కొన్నటువంటి కందులు 60 రూపాయలు కొని మళ్ళీ మార్కెట్లో 48 రూపాయలకి అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ 12 రూపాయల లాస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం బేర్ చేసేటువంటి ప్రశ్న ఉండదన్నమాట. అది ఓకే సార్, ఒక కాలం తీసుకుందాం. యా, రామదాస్ గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. రామదాస్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం, ఈ మధ్య 15వ తారీఖున జగన్ గారు రైతు భరోసా అని డబ్బులు ఇవ్వటం జరిగింది. ఓకే. కానీ మాకు ఆ డబ్బులు అన్నది పడలేదు, 5,500. మేము ఎంక్వైరీ చేస్తే మాకు చెప్పింది ఏంటంటే ఖాతా వచ్చేసి ఆధార్ కార్డుతో లింక్ అయ్యలేదని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ మేము ఎప్పుడో లింక్ చేయించాము, సంవత్సరం క్రితం లింక్ చేయించాము. మరి ఆ లింక్ ఎలా పోయిందో తెలియలేదు. మేము అర్జీ పెట్టాము, మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందా, ఏమన్నా కన్సల్ట్ చేస్తున్నారా ఫ్యూచర్లో అనేది ఒక జరుగుతుంది. ఓకే సార్, లాస్ట్ మంత్ 15th జగన్ గారు రైతు భరోసా అని కొంత అమౌంట్ అనేది రైతులకు ఇవ్వడం జరిగింది. అవును. సో అది వీరికి అందలేదు. ఎందుకని అందలేదు అంటే మీది ఆధార్ కార్డ్ లింక్ అయ్యలేదు అని చెప్పి వారి సమాధానం చెప్పారట. సో దానికి ఏం చేయాలి నెక్స్ట్, అసలు ఇది ఎట్లా లింక్ చేసుకోవాలి? ఆల్రెడీ లింక్ చేసామని వారు చెప్తున్నారు. అంటే మీరు మీ లోకల్ గ్రామ వాళ్ళని కలిస్తే తను మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు సార్. రామదాస్ గారు
గ్రామ వాలంటీర్ అంటే కలిసారండి? మేడం మేడం ఆల్రెడీ పోయిన సంవత్సరం మాకు రైతు భరోసా అమౌంట్ వచ్చిందండి. రైతు భరోసా అమౌంట్ లాస్ట్ ఇయర్ వచ్చింది మాకు. మరి ఇప్పుడు లింక్ లేదని అది ఇవ్వలేదు. మరి అది ఎలా లింక్ పోతుంది ఎక్కడ అర్థం కాలేదు. మరి రావడానికి అవకాశాలు ఉన్నాయా? గవర్నమెంట్ కన్సిడర్ చేస్తున్నారు ఒక డౌట్ అండి. అయితే మీరు అక్కడ మీకు వాలంటీర్లు కానీ ఎవరైనా కలిసి దీని గురించి అడిగారా? అడిగామండి. అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకా కష్టమేను రావటం మీకు అని చెప్పేసి అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ టీచర్ ఇవ్వడానికి ఏమైనా పాస్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా టీచర్స్కి? లాస్ట్ ఇయర్ అయితే మీరు తీసుకున్నారు రైతు భరోసా అమౌంట్? అవును, లాస్ట్ ఇయర్ వచ్చిందండి. మొన్న పోయిన నెలలో పిఎం కిసాన్ 2,000 రూపాయలు కూడా వచ్చింది. అది వచ్చినప్పుడు పిఎం కిసాన్ వచ్చినప్పుడు ఇది ఎందుకు రాలేదన్నది మాకు అక్కడ మేము ఊహించలేదన్నమాట. రాకుండా ఉంటాయన్నది ఊహించలేదు. ఏదో వస్తేలే ఖర్చులకు ఉపయోగపడతాయి అనుకున్నది. ఇప్పుడు ఆధార్ కార్డు మాకు వచ్చినటువంటి పాస్ పుస్తకంలో క్లియర్గా ప్రింట్ వేస్తుందండి. ఆధార్ కార్డు నెంబర్ మా పాస్ పుస్తకంలో ప్రింట్ వేస్తున్నది. అది ఎంఆర్ఓ నుంచి వచ్చింది అనమాట. అటువంటిది మరి లింక్ ఎలా పోయిందో, పోతుందా, అసలు అక్కడ అవకాశాలు ఉంటాయా, ఏంటి అన్నది ఇప్పుడు అక్కడ ఎవరు సమాధానం చెప్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్తేమో వాళ్ళు మాకు సంబంధం లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటున్నారు. అర్థం కాకుండా ఉందని. అంటే సార్ ఇక్కడ మీకు రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మా గ్రామ స్థాయికి వచ్చేసరికి మీకు సచివాలయం దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు సార్. మీరు మళ్ళీ ఒకసారి గ్రామ సచివాలయంలో కనుక మీరు పూర్తిగా వాళ్ళకి చెప్పగలిగితే మీకు వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. రైట్ సార్. నవీన్ కుమార్ గారు, అయితే ఇప్పుడు మనం ఒక పంట వేయాలంటే ఆ సాయిల్ బట్టి మనం ఏ పంట వేస్తే బాగుంటుంది అని ఒక ఇది ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఇలాంటి ఫీచర్స్ కూడా ఈ నా పంట యాప్లో పొందుపరుచున్నాయంటారా? అంటే ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. ఇప్పుడు మనం రైతులకి ఈ సాయిల్లో ఈ పంట వేయాలి అని చెప్పేసి అంటే జనరల్గా వాళ్ళు మన సూచనలు పట్టించుకోరు. వాళ్ళకి నచ్చింది చేస్తారు. సో వాళ్ళకి నచ్చింది వేసుకున్న తర్వాత వేసుకున్న దాన్ని ఏ విధంగా బెటర్మెంట్ చేయాలన్న దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ రికమెండింగ్ ఎనీథింగ్, వాళ్ళు ఆ పర్టికులర్ సాయిల్లో ఏదైనా పంట వేస్తే దానికి కావాల్సిన పోషకాలు ఇంకా మిగతా ఏ విధంగా అందించాలి, ఎంత లెవెల్లో అందించాలన్న ఇన్ఫర్మేషన్ మన యాప్లో మనం పొందుపరచడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ నవీన్ కుమార్ గారు, అయితే ఇప్పుడు మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి పంట కొనుగోలు చేసే క్రమంలో అయితే మీరు ఈ కస్టమర్స్కి మీరు ప్రొడక్ట్స్ని ఎట్లా మీరు సప్లై చేస్తుంటారు? ఐ మీన్ బై ప్రొడక్ట్స్గా సప్లై చేస్తారా, లేదంటే ఆర్గానిక్, నేచురల్, ఇట్లా ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది? అవును. సో రైతుల దగ్గర నుంచి మేము 2 రకాలు తీసుకుంటాం. సర్టిఫైడ్గా ఉన్నటువంటి రైతులు ఏదైతే మనము ఆర్గానిక్ సర్టిఫైడ్గా మనం తీసుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను 2 చోట్ల న్యాచురల్ ఫార్మర్స్ చాలామంది ముందుకు వచ్చారు, వచ్చి జరుగుతూ ఉన్నది. వాళ్ళలో నుంచి కొంతమందిని మేము చూసిన తర్వాత వారి దగ్గర నుంచి మాకు కావాల్సినటువంటి కస్టమర్స్ నుంచి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రస్తుతం అయితే మేము దాదాపు ఒక 50 వెరైటీ ఐటమ్స్ మేము కస్టమర్స్కి మార్కెట్ చేస్తూ ఉన్నాము. సో వీటన్నిటినీ మేము 2 రకాలుగా ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ 2గా మనం కస్టమర్స్కి అందిస్తున్నామండి. వీటి రెండిట్లోనూ పెస్టిసైడ్ టెస్ట్ రిజల్ట్స్ అన్ని డీటెయిల్స్గా అన్నీ మనము కస్టమర్స్ అందరికీ షేర్ చేసుకుంటున్నాము. అది ఓకే. కాల్ తీసుకున్నాం సార్. కేశవరెడ్డి గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. కేశవరెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి సార్. మేడం, ఇప్పుడు రైతుల గురించి అంటున్నారు కదా, ఈ రైతుకి కరోనా వచ్చేసి బాగా కుదేలు అయిపోయారు. హలో, చెప్పండి సార్. ఇప్పుడు దీనికి హలో మేడం, హలో సార్ వినిపిస్తోంది, మాట్లాడండి సార్. మీరు చెప్పాలనుకుంది చెప్పండి సార్. మేడం, ఈ ఉపాధి హామీని రైతులకి ఇస్తే మేలు కదా మేడం? ఉపాధి హామీ ఉంది కదా. అవును సార్, అవును. ఉపాధి హామీ పథకం అది వైఎస్ఆర్ మండలంలో గుట్టల్లో అనవసరమైన సంగతి తొక్కుంటా ఉంటారు. దాని బదులు ఉపాధి హామీని రైతుకి ఇస్తే అంతా ఇంకా హెల్పింగ్ ఉంటుంది కదా. అంతా అన్ని ప్రభుత్వాలు రైతులు నేను చేస్తాను అంటున్నారు. కానీ ఉపాధి హామీ వచ్చినప్పుడు ఇచ్చే ఆ మధ్య డబ్బులంతా కూడా తెస్తే కదా, కనీసం రైతులకి ఒక ఎకరాకి ఇన్ని కూలీలు అని కేటాయిస్తే బాగుంటుంది కదా. అంతా ఇంతో రైతులకు సహాయం చేసినట్లు ఉంటుంది కదా. ఉపాధి హామీల గురించి ఈ ఉపాధి హామీని రైతులకి లింక్ చేయడం అనేది గత దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకి నివేదించడం అనేది జరుగుతూ ఉందండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి గారు పంపించిన దాంట్లో కొంత చర్చ అనేది జరుగుతుంది. వీటి మీద పూర్తి నిర్ణయం ఏమీ ఇంకా తీసుకోలేదు. బహుశా
గవర్నమెంటు దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి సో రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇద్దరూను దీని మీద పాజిటివ్గా రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకుంటారని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇది కొత్త విషయం ఏమి కాదండి. నవీన్ కుమార్ గారు, ఈ యాప్ వల్ల, ఇలాంటి యాప్స్ వల్ల రైతులకి అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఈ ఫార్మింగ్ టైంలో వాళ్ళకి ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? ఇది కొంచెం డీటెయిల్గా చెప్పాల్సిన పరిస్థితి అండి. ఇప్పుడు మీరు రైతులు కనుక తీసుకోగలిగితే రైట్ ఫ్రమ్ ఇది సాయిల్ ప్రిపరేషన్ నుంచి మార్కెట్ లింకేజెస్ వరకు ఏ రైతు ఎంత ఖర్చు పెడుతున్నా అనే దాని మీద ఎటువంటి ఒక రకమైన అది లేదండి. సో ఫస్ట్ నుంచి మన పెట్టుబడి ఖర్చు ఎంత అనేది మన దగ్గర ప్రాపర్గా ఉంటే మనకి గిట్టుబాటు ధర ఏందనేది మనం డిసైడ్ అవ్వచ్చు. దాని తర్వాత గవర్నమెంట్ ఇచ్చేది కాస్త పక్కన పెడితే, సపోజ్ నేను 10 రూపాయలు ఖర్చు పెడితే నాకు 12 రూపాయలు వస్తుంది, మనకేమన్నా లాభదాయకం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి ఈ 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారన్న దాని మీద ఒక రకమైన క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఖర్చు రాయట్లేదు. 99% ఆఫ్ ది ఫార్మర్స్ మనకి ఈ ఖర్చు అనేది రాయట్లేదు. ఈ ఖర్చు రాయకుండా మనకంటే ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలియకుండా నాకు మద్దతు ధర రావాలి అని చెప్పేసి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఏంటి అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే రైతు తను ఏవైతే పనులు చేస్తున్నా వాటికి అయ్యే ఖర్చును పద్ధతిగా రాసుకొని ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న తర్వాత దానికి ఎక్కువ ధరకు మనకు అమ్ముకోగలిగినప్పుడు మాత్రమే అది ఒక ప్రాఫిటబిలిటీ అనేది మనకు వస్తుంది. రెండోది, ఇక్కడ ప్రతిసారి మనం మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మార్కెట్లో ఒక ప్రైస్ ఉంటుంది, అది టాప్ క్వాలిటీ ఉంటుందండి. అందరూ రైతులు అదే క్వాలిటీతో ఉంటుందన్నది లేదు. సో ఈ ధర విషయానికి వచ్చేసరికి చాలా, ఇప్పుడు మనకి ఈ మాయిశ్చర్ కానీ, లేకుంటే క్వాలిటీ కానీ, లేకుంటే సైజు కానీ, ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉంటాయి మనకి ఈ కొనుక్కోవడానికి, ఇది ధర రావడానికి. ఎప్పుడైతే రైతు తన క్వాలిటీ పంట మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఉత్పత్తిని కనుక బయట తీయగలిగినప్పుడు, అంటే గ్రేడింగ్లో కనుక టాప్ క్వాలిటీ మొత్తం పంట టాప్ గ్రేడెడ్లో కనుక వస్తే రైతు ఎక్కడున్నా కూడా మార్కెట్ చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుందండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు నా దగ్గర ఇంత క్వాలిటీ ఉంది అని చెప్పేసి బయట మార్కెట్ చేసుకునే ఒక సదుపాయం లేదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, మన ప్లాట్ఫామ్లో రైతు లిస్ట్ కనుక చేసుకోగలిగితే మనం ఈ పలానా రైతు దగ్గర ఇంత క్వాంటిటీ అవైలబుల్గా ఉందని చెప్పేసి మార్కెట్లో మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో తద్వారా ట్రేడర్స్ అందరూ డైరెక్ట్గా ఫార్మర్కి కాల్ చేసేసి వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. భాస్కర్ రావు గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారు. భాస్కర్ రావు గారు, చెప్పండి సార్. నమస్తే సార్, మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన రైతుకి ఇప్పుడు మద్దతు ధరలు అనేది ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఇంటూనే ఉన్నామండి. చెప్పండి సార్. చెప్పండి సార్, వినిపిస్తోంది, చెప్పండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఓకే. పూర్తి 100% వరి పండే ఏరియా మాది. గోదావరి కొన్ని వంట 2 పంటలు పండుతాయి. హలో మేడం. వినిపిస్తోంది సార్, మాట్లాడండి. చెప్పండి సార్. ఎప్పుడు కూడా రైతుకి పెడుతున్నారు. పెట్టుబడికి 70 కిలోలు ధాన్యం బస్తాయితే 2000 అయితే తక్కువ రేటేనండి. ప్రతి రైతు కోరుకునేది ఏంటంటే, పండించిన పంటకు రేటు కోరుకుంటాడు మొదటిసారి. అది వర్షంలో కలిసినా ఎంతో ఎండినా ధాన్యానికి పేరు పెట్టకుండా కొనాలని కోరుకుంటాడండి. మద్దతు ధర కోరుకుంటాడు, పండిన పంట ఎలాగున్నా కొనాలని కోరుకుంటాడు. ఓకే. ఈ దిశలో మాత్రం ఏ ప్రభుత్వంలో ఆలోచన మాత్రం చేయట్లా. అది మస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ప్రభుత్వాలు ఆ దిశలో మాత్రం ఆలోచన చేయట్లా. అంటే సార్, ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నప్పుడు వేరు, ప్రభుత్వం తీసుకోకుండా మామూలుగా మనం బయట అమ్మాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరైనా కానీ క్వాలిటీదే తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారండి. గవర్నమెంట్ రైతును ఆదుకోవడం పర్టికులర్లీ డిఫరెంట్. గవర్నమెంట్ ఆ పర్టికులర్లో ఉన్న దాన్ని ఏమంటారు, ఆ సమయంలో ఉన్న దాన్ని బట్టి ప్రభుత్వం అక్కడ కాల్ తీసుకుంటే, బట్ మనం వేరే వారి దగ్గరికి వచ్చినప్పుడు, మనం వేరే వారికి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన క్వాలిటీ అనేది చూస్తారండి. జనరల్గా ఇప్పుడు మన వరకైనా, ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా కూరగాయలు కనుక క్వాలిటీ లేకపోతే మనమే తీసుకోము. సో సేమ్ అప్లికబుల్ ఫర్ ది రిమైనింగ్ ట్రేడర్స్ ఆల్సో. ఓకే సార్.
సార్ మీరు ఇందాక చెప్పారు అంటే రైతు దగ్గర ఒక పంట ఉంది అంటే అది బయర్స్ని కూడా మీరు సజెస్ట్ చేస్తారు అని. అంటే ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా ఈ యాప్లో కూడా పొందుపరచడం జరిగిందా? ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేసాము అని చెప్పేసి అంటే ఈ కరోనా మామూలుగా మన ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయడానికి నేను కొంత ఛార్జ్ చేస్తాను రైతుల దగ్గర అందరికీ చూపెట్టడానికి. సో ఈ కరోనా చేయబట్టి ఏం చేసామని చెప్పేసి అంటే ఆ ప్రైస్ని మేము ₹1 చేసాము. సో ఎందుకు అని చెప్పేసి అంటే ఫ్రీగా పెట్టేదానికంటే ఇప్పుడు ఫ్రీగా పెడితే చాలామంది అన్వాంటెడ్ థింగ్స్ అన్ని పెడుతున్నారు దాంట్లో. సో అందుకని కాకుండా క్వాలిటీ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న రైతు ప్రాపర్ థింగ్స్ పెడతాయని చెప్పి ₹1 పెట్టడం జరిగింది. ₹1 పెట్టిన దాంట్లో మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 45 డేస్లో వీ గాట్ అరౌండ్ 700 లిస్టింగ్ అన్ అవర్ ప్లాట్ఫామ్ అండి. సో అవుట్ ఆఫ్ దట్ మనకు ఒక 54 ఫార్మర్స్ వరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగామండి. మన దగ్గర నుంచి అమ్మి ఇచ్చే ప్రయత్నం చేయగలిగామండి. ఓకే. సత్యదేవ్ గారు, మీరు కస్టమర్కి అందించే ఈ ప్రొడక్ట్స్ అంటే మీరు బ్రాండ్ చేసి మీరు సేల్ చేస్తారని చెప్పారు. అది క్వాలిటీ చెకప్ అది ఎలా జరుగుతుంది? ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే అది రైతుల దగ్గర నుంచి పంట తీసుకునే దగ్గర నుంచి మేము మొదలు పెడతామండి. సో రైతు దగ్గర నుంచి లేకపోతే రైతు సంస్థల నుంచి తీసుకునేటప్పుడు ఫస్ట్ మేము పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్ట్ చేయిస్తామండి. వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు దాంట్లో అది క్వాలిటీ పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ సరుకుని మేము తీసుకోవడం అనేది జరుగుతుంది. అది బేస్గా ఉంటుందన్నమాట. అది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనము ఆర్గానిక్ కానీ న్యాచురల్ ప్రొడ్యూస్ కానీ చేయాలి అనుకున్నప్పుడు దీనికి డైరెక్ట్గా మనకి ప్రాసెసింగ్ యూనిట్ అన్న ఉండాలి, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర చేయించుకోవాలన్నమాట. ప్రస్తుతం మేము అబీ ఫార్మర్స్ నుంచి ఏం చేస్తున్నామంటే ఐడెంటిఫై చేసినటువంటి ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నదో అక్కడ మనము వీటిని చేయించేసి వాటికి ప్రాసెసింగ్ ఫీ వాళ్ళు పే చేసేసి దాన్ని అక్కడ ప్రాసెసింగ్ అయినటువంటి ఐటమ్స్ అన్నిటిని హైదరాబాద్ తీసుకొచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి మా జగదిగిరి గుట్టలో ప్యాకింగ్ లేబులింగ్ అంతా చేసేసి తర్వాత కస్టమర్స్కి వెళ్తారు. ఓకే సార్. అంటే ఈ ప్రాసెస్లో ఈ క్రమంలో రైతులు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారని మీరు చెప్తారు? రైతులు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి అంటే మేము ఇప్పుడు దాకా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్లో కనీసం 15 నుంచి 20% వరకు వాళ్ళు అమ్మే రేటు కంటే ఎక్కువ రేటు ఇచ్చి మేము తీసుకోవడం అనేది జరిగిందండి. ఇది కాకుండా అబీ ఫార్మర్స్ యొక్కటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైతుల్ని రైతు సంస్థల్ని అన్నిటినీ కలుపుకొని మార్కెటింగ్ ఫెడరేషన్ చేసేసి ఎంటైర్ కంట్రీలో మేము ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ప్రస్తుతం అయితే 4 స్టేట్లో పనిచేస్తున్నాము, 15 క్లస్టర్స్లో పనిచేస్తున్నాము. ఈ 15 క్లస్టర్లో డిఫరెంట్ కమోడిటీస్ అన్నీ మేము తీసుకొని చేస్తూ ఉన్నామన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్లస్టర్స్లో ఉన్నటువంటి అన్నిటి ఎఫ్పీసీస్కి వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అవన్నీ పెట్టించేసి రైతులే డైరెక్ట్గా అక్కడ ప్రాసెస్ చేసినట్లయితే అక్కడ వాళ్ళకు వీలైనంత వరకు మార్కెట్ అంతా లోకల్గా చేసుకొని మిగిలినంత అబీ ఫార్మర్స్ తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత ముందు వాళ్ళకు ప్రీమియం మనం అనుకున్న దాని ప్రకారం 15% వరకు ప్రీమియం రేట్తోనే తీసుకుంటాం. కానీ సో అబీ యొక్క ప్రిన్సిపల్ దాని ప్రకారం ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 50% మళ్ళీ రైతులకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతున్నాం. సో రైతులకి 2 రకాలుగా వాళ్ళకి ఉపయోగిస్తారు. ముందు ప్రీమియం రేట్ తోటి మేము తీసుకుంటున్నాము ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్, ప్లస్ సంవత్సరం చివరిలో కంపెనీ యొక్కటువంటి ఆదాయాలను లెక్కించి లాభం వచ్చిన తర్వాత వచ్చిన లాభం నుంచి మళ్ళీ 50% వాళ్ళు తిరిగి ఇచ్చేటట్లు మేము వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఒకటి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు డైరెక్ట్గా వాళ్ళు కమోడిటీ రూపంలో అమ్ముకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రాసెస్ చేసేసి చేసుకుని అమ్ముకున్నట్లయితే ఈ రౌండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ మార్కెట్ చేసుకున్నట్టు వాళ్ళకి ఎడిషనల్ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని మేము ఓన్లీ ఆర్గానిక్ న్యాచురల్ అని చెప్పేసి వర్క్ చేస్తున్నాము. సో మా 2025 విజన్ ఏంటంటే కనీసం ఒక 100 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి పనిచేసి దాన్ని మార్కెటింగ్ ఫెడరేషన్ చేసేసి 1,00,000 మంది యాక్టివ్ రైతులన్నిటికీ ఆర్గానిక్ ఫార్మర్స్కి మా యొక్క కంపెనీతో భాగస్వామ్యం కల్పించేసి వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేయాలనేది మా ఉద్దేశం. ఓకే సార్, ఇంకా కాల్ తీసుకుందాం. వీరాంజనేయులు గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. వీరాంజనేయులు గారు నమస్తే అండి, మాట్లాడండి. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మార్కెటింగ్ మిర్చిల గురించి అమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు నేను టీవీ చూస్తానే ఉన్నాను, టీవీలో రావట్లేదు అనుకుంటాను. చెప్పండి అమ్మా సార్. చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా అడగాలనుకుంటున్నారు అడగండి. ఇప్పుడు ఇది వచ్చేసి సేంద్రియ పేరుల గురించేనా, లేదనుకుంటే మార్కెటింగ్ కాటన్ మాకు ఇప్పుడు మిర్చి ఉందండి. మిర్చికి మరి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామంటున్నారు, అది ఇస్తామంటున్నారు. కానీ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన వాటికి లోన్లు ఇచ్చే ప్రాసెస్ లేదు. దాన్ని మేము ఎవరిని అడగాలి?
హలో సార్. ఓకే ఓకే సార్. కోల్డ్ స్టోరేజ్ సంబంధించినంత వరకు ఇప్పుడు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది కాబట్టి మీ యొక్క లోకల్ ఏరియాలో కానీ ఎక్కడన్నా కానీ మనము క్రాస్ చెక్ చేసుకొని చూసుకోవాల్సిందే అండి. కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నా పంటలో కూడా మనకి అక్కడ ఉన్నటువంటి మీ ఏరియాలోకి అవైలబుల్ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో నా పంట యాప్లో కూడా మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. అది కాకుండా కొంత సో అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక్కున్నా కానీ మీ యొక్క పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కనుక్కున్నా కానీ లోకల్గా ఇంక ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ ఏమున్నాయో చూసుకొని చేసుకోవాల్సిందండి. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు నా పంట యాప్ కానీ అట్లా మిగతా యాప్ల నుంచి చెక్ చేసేసుకొని తెలుసుకోవచ్చు సార్. ఓకే సత్యదేవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు అంటే మన రైతుకి బయట మార్కెట్ రేట్ మీద మీరు ఎక్కువగానే మీరు చెల్లించి మీరు పంట తీసుకుంటున్నారు. అలానే మనం కస్టమర్ దగ్గరికి వస్తే కస్టమర్కి మీరు ఏ విధంగా ప్రైస్ అనేది ఎలా ఇస్తున్నారు? సో కస్టమర్కి వచ్చినట్లయితే బికాజ్ మేము ఈ ఇన్స్టిట్యూషనల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రిటైల్ ఫార్మాట్ని ఫాలో అవ్వకుండా మేము డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందించడానికి అరేంజ్మెంట్ చేసుకున్నామండి. సో మా వేర్ హౌస్లో నుంచి డైరెక్ట్గా ప్యాకింగ్ అయినటువంటి వాటికి మేమేం చేస్తున్నామంటే సోషల్ మార్కెటింగ్ ద్వారా కానివ్వండి, ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా కానివ్వండి, మేము కస్టమర్స్ని బేస్ ఇంక్రీజ్ చేసేసుకొని డైరెక్ట్గా మెంబర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము ఏర్పాటు చేసినామండి. మెంబర్షిప్ ప్రోగ్రాంలో ఏమవుతుంది, కస్టమర్కి ఎంఆర్పి మీద డైరెక్ట్గా 15% సో డిస్కౌంట్ తోటి వాళ్ళకి ఫ్రీ డోర్ డెలివరీ సదుపాయంతో మేము అందిస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా ఒక మంత్లీ ప్రావిజన్ బాక్స్ అని చెప్పేసి మేము ఒక 28 ఐటమ్స్ తోటి మా యొక్క ప్రొడక్ట్స్ అన్నిటినీ శాంపుల్గా సో అన్నిటినీ ఒక 4.5 kgs బాక్స్ తోటి వాటిని కస్టమర్కి 650 రూపీస్ తోటి మేము ఎంటైర్ హైదరాబాద్ మార్కెట్ చేస్తున్నామండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఇదంతా కస్టమర్ చెక్ చేసుకోవడానికి వీలవుతుందని ఆ విధంగా చేస్తున్నాము. ఇది నచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కస్టమ్ ప్యాక్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే స్టాండర్డ్ ప్యాక్ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. స్టాండర్డ్ ప్యాక్లో ఏంటంటే ఒక మంత్కి సరిపోయినటువంటి 4 మెంబర్స్కి సరిపోయినటువంటి మొత్తం ప్రావిజన్స్ అన్నీ మనము 2400 రూపీస్తో అన్ని ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మేము వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది కాకుండా డైరెక్ట్గా కస్టమర్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో మేము చేయడం అనేది జరుగుతుంది. జొమాటో తోటి టైఅప్ అయినాము. సో కంపెనీస్లోను ఐటీ కంపెనీస్ వాటన్నిటిలోనూ స్టాల్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాము. వేరే ఎక్కడైనా సరే ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నట్లే అక్కడ మా స్టాల్స్ పెట్టేసి కస్టమర్స్కి యాక్సెస్ కోసం అనేది చేస్తూ ఉన్నాము. సో ఆ విధంగా రీసెంట్గా మేము గ్రేప్స్, మ్యాంగోస్ ప్రొడక్ట్స్ సో ఫ్రూట్స్ కూడా మేము మా కస్టమర్స్కి వీళ్ళందరికీ సప్లై చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా చేసేసి కస్టమర్ని బేస్ పెంచుకొని 2 రకాలుగా ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు, టెలిఫోన్ ద్వారా వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు, ఫ్రీ డోర్ డెలివరీ మేము ఒక సంస్థతోటి టైఅప్ చేసుకున్నామండి. సో మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ సంస్థతోటి మనం డైరెక్ట్గా కస్టమర్స్కి మనము పంపించేసేసి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. హోమ్ డెలివరీ చేస్తాం. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం సార్. రామకృష్ణ గారు తూర్పుగోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేము కౌలు రైతులు అండి. ఓకే, పంట సొంత భూమి రైతులకే ఏం మిగలలేదండి, కౌలు చేసుకుంటున్నామండి. ఎల్ఈసి లీగల్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎంఆర్ఓ గారండి. దాని మీద మా కౌలు రైతులు లోన్లు కూడా ఇచ్చారండి బ్యాంకులు. దాని మీద ఈ రైతు భరోసా కూడా ఏం పట్టలేదు మేడం గారు. న్యాయం చేస్తారని మీకు ఫోన్ చేస్తున్నాండి. నమస్తే అండి. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేటట్టు చేస్తున్నారు కదండి. మీకు రైతు భరోసా కింద అది అందిందా అండి? రామకృష్ణ గారు అవునండి. కౌలు రైతులకు కూడా గవర్నమెంట్ నుంచి సహాయం అందిస్తున్నారు. మీకు ఆ సహాయం అందినదా? అందలేదండి. అందలేదు సార్, అందలేదండి. మీరు ఏం పడలేదండి. మీరు ఇందాక నవీన్ గారు చెప్పినట్టు గ్రామ సచివాలయం కానీ లేకపోతే వాలంటీర్తో కానీ ఎవరితోన్నా ఈ విషయం దృష్టికి తీసుకురావడం జరిగిందా? అడిగామండి. ఈ ఎల్ఈసి కార్డు కూడా పట్టుకెళ్ళి చూపించామండి. ఎంఆర్ఓ గారు ఇచ్చిన కార్డులు కూడా చూపించామండి. ఓకే, అవి ఏం రాలేదని చెప్తున్నారండి. అట్లయితే మీరు ఒక అప్లికేషన్ పెట్టేసేసి సో మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్కి కానివ్వండి, గవర్నమెంట్ కానీ ఒక అర్జీ పెట్టి దాని నుంచి వెయిట్ చేయాలి మరి. థ్యాంక్ యూ సార్. నవీన్ కుమార్ గారు,
ఇప్పుడు రైతులు పంట వేసిన తర్వాత పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో అవ్వచ్చు, వేరే ఇతర కారణాల చేత అవ్వచ్చు, నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి వారికి ఈ యాప్ ఏ విధంగా సహాయపడుతుంది? ఇప్పుడు వాతావరణ పరంగా వచ్చే నష్టాలని మనకి ఎవరు కూడా ఇచ్చేయాలండి. కాకపోతే వాట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇస్ ఈ పర్టికులర్ టైంలో మీకు ఈ వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అని మన వైపు నుంచి వెళ్ళి మనం అడ్వైజరీ ఇస్తున్నాము. అంతేకాకుండా సపోజ్ ఇప్పుడు మనకి వాతావరణంలో చేంజెస్ కనుక జరిగేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్ట్ మీకు అటాక్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఇన్సెక్ట్స్ మీకు అటాక్ అవ్వచ్చు, మీరు ప్రికాషనరీ చర్యలు తీసుకోవచ్చు అన్నది మన అగ్రో అడ్వైజరీ సర్వీస్ నుంచి వెళ్ళి మనం రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఇన్సూరెన్స్ ఒకటి మనం ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మన ప్లాట్ఫామ్లో రైతులు ఫ్రీగా తీసుకోవచ్చు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇస్తున్నాం. ఓకే సార్, అయితే ఇప్పుడు రైతులు మీకు పంట ఇచ్చినప్పుడు అయితే యాక్చువల్గా వాళ్ళకి చాలా వరకు అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్కి వాళ్ళు టైప్ అవ్వడం అనేది, వాళ్ళ పంటని అందించడం అనేది కొన్ని సంవత్సరాలుగా మనం ఏంటంటే బయట మార్కెట్కే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి తెలియజేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ రావడానికి మీ వైపు నుంచి మీరు ఏం చేస్తున్నారు? అవేర్నెస్ చేయడానికి ఏంటంటే మేము ఇప్పుడు ప్రస్తుతం ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏంటంటే మార్కెట్ లింక్డ్ బేస్డ్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నామండి. మేము ఇప్పుడు హైదరాబాద్లో మా ప్రొడక్ట్స్ ఇవన్నీ ఆపరేషన్స్ మొదలుపెట్టి స్టార్ట్ చేశాము. సో మా యొక్క మార్కెట్ లింకేజెస్ని బట్టి, మార్కెట్ డిమాండ్ బట్టి మేము ఎక్కువగా ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళందరినీ డేటాబేస్ అంతా తీసుకొని వాళ్ళందరినీ అప్రోచ్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు అందరికీ ఒకేసారి ఇన్ఫామ్ చేసేసి మనము మార్కెట్ చేయలేకపోవడం దానికంటే మేము మా యొక్క మార్కెట్ పరిధి పెంచుకుంటూ దాని ప్రకారము కొత్త ఫార్మర్స్కి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళని అటాచ్ చేస్తున్నాం. ప్రస్తుతము ఒక 15 మంది ఎఫ్పీసీస్ 15 లొకేషన్స్లో మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ తీసుకుంటున్నాము. ఇంకా దీన్ని 100 ఎఫ్పీసీస్కి 1 లక్ష వరకు చేయాల్సినటువంటి అవసరం. ఓకే సార్, కాల్ తీసుకుందాం సార్. మాధవరెడ్డి గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. మాధవరెడ్డి గారు. సార్ అది సార్ నేను మా పంట యాప్ యూజ్ చేస్తాను సార్. ఓకే, హలో చెప్పండి సార్. చెప్పండి సార్, వినిపిస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే 3 ఆప్షన్స్ పెడితే బాగుంటుంది సార్. చెప్పండి. ఒకటి వచ్చేసి విత్తనాల గురించి సార్. ఓకే. ఇంకొకటి వచ్చేసి సబ్సిడీ లోన్స్ అనేది ఇచ్చారు, కానీ దాంట్లో ఏ బ్యాంకు వారు ఇస్తారు అనేది ఒకటి దాంట్లో లేదు సార్. ఓకే. ఇంకొకటి వచ్చేసి ఈ వ్యవసాయ పరికరాలు ఉన్నాయి కదా సార్. అవునండి. అది వాటి కాస్ట్ అనేది ఒకసారి దీంట్లో మంచి పెడితే బాగుంటుందని నా రిక్వెస్ట్ సార్. తప్పకుండా అండి. ఇప్పుడు ఈ మూడింటి మీద మేము వర్క్ చేస్తున్నాము. మీకు సబ్సిడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటి అంటే, మీరు ఏ పరికరం మీద ఎటువంటి సబ్సిడీ ఉందనేది మీకు ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఇస్తున్నాము. మీరు లోకల్ అగ్రికల్చర్ ఆఫీస్ అని కనుక దీని గురించి అడిగితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్. అది ఎందుకంటే ఈ బ్యాంక్స్ అనేవి ఒక్కొక్క ఏరియాని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సో మీ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి దాని మీద క్లియర్ ఐడియా ఉంటుంది. బట్ మేము చేస్తుంది ఏంటంటే ఏ పర్టికులర్ ఎక్విప్మెంట్కి ఏ రకమైన సబ్సిడీ వస్తుంది అనే దాని మీద మిమ్మల్ని అవేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. రెండోది వచ్చేసి మీరు ఏమన్నారు, విత్తన శుద్ధి అన్నారు. ఇప్పుడు విత్తనాలు అనేసరికి ఇప్పుడు మేము దానికి సపరేట్ లైసెన్స్ అప్లై చేసామండి. ఆ లైసెన్స్ కనుక మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కనుక మనకు అలౌ చేస్తే మన ప్లాట్ఫామ్ మీద మనం ఇప్పుడు మేల్ రకాల విత్తనాలు కంపెనీలతో టైఅప్ అయ్యి ఆల్రెడీ ఉంది. జస్ట్ ఆ లైసెన్స్ కోసం వెయిటింగ్. అది వచ్చింది అంటే మన ప్లాట్ఫామ్ని మనం ఎనేబుల్ చేయొచ్చు విత్తనాల కోసం. మూడోది మీరు ఎక్విప్మెంట్ ప్రైసెస్ అన్నారు. ఎక్విప్మెంట్ ప్రైసెస్ కూడా ఇప్పుడు మనకు కొత్త వర్షన్ మనం జూలైలో లాంచ్ చేయబోతున్నాము. దాంట్లో మనకు కంప్లీట్ ఎక్విప్మెంట్స్, ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటికి ప్రైస్ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయని కూడా మనకి కొత్త వర్షన్లు అన్నీ వస్తాయండి. ఇప్పుడు అంతేకాకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది రైతులు మార్కెటింగ్ ఇష్యూ ఫీల్ అవుతున్నారని కొత్తగా ఇప్పుడు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి మనం కూరగాయలు సోర్స్ చేసేసి ఎన్ఫ్రెష్ అన్న బ్రాండ్ తోటి ఇప్పుడు మనం రీసెంట్గా 2 days బ్యాక్ మన హైదరాబాద్లో లాంచ్ చేసాము. ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళి నిజాంపేట్ ఉన్న ఏరియాలో మనం ఇప్పుడు ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన నా పంట ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్. సత్యదేవ్ గారు, అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు కాకుండా ఇప్పుడు ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ రైతులు జీవితాలు అయితే మారడం లేదు. ఇప్పుడు ఏదన్నా ఏ విధంగా పథకాలు ఉంటే వారికి కొంచెం సహాయంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైన ఇప్పుడు అన్నీ చాలా వరకు ఉన్నాయి. గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వము చాలా మంది పథకాలు చేసినాయి, కానీ
ఇప్పుడు మేజర్గా చేయాల్సినది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నదండి. దానివల్లే ఇప్పుడు రైతులు వాళ్ళు పండించిన పంటల్ని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు అమ్ముకోవటానికి, ప్రాసెస్ చేసి అమ్ముకోవటానికి వీలు కలుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అది గవర్నమెంటు పీపీపీ మోడల్లో కానీ లేకపోతే ఇట్లా రైతు సంఘాలను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంఘాలకి అనుగుణంగా వీళ్ళు కలుపుకొని డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానివల్లే ఫ్యూచర్లో రైతులకి మంచి భరోసా, గిట్టుబాటు ధర అందించడానికి అవుతుంది. గవర్నమెంటే కేవలము ప్రొక్యూర్మెంట్ ద్వారా, మద్దతు ద్వారా చేయాలనుకుంటే మాత్రం అది జరిగిన పని. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం సార్. సుశీలమ్మ గారు అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. సుశీలమ్మ గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మేడం మాది కరేపాకు, ఇక్కడ అనంతపురం నార్కల మండలం మేడం అది. ఓకే, కరేపాకు తోటలు చాలా ఉన్నాయి మేడం, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఊరికే ఎవరు ₹10 రేట్ అడుగుతున్నారు మేడం మమ్మల్ని. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి వినిపిస్తోంది. 2 ఎకరాలు కరేపాకు ఉంది మేడం. ఇక్కడంతా కరేపాకే ఉంది మేడం, ఇక్కడంతా ఈ మండలం అంతా. ఓకే, వ్యాపారస్తులు వచ్చి ₹10 అడుగుతున్నారు మేడం మమ్మల్ని. ఓకే అమ్మా. లాక్డౌన్ ఉంది కదా, రేట్ లేదని ఊరికి ₹10 అడుగుతున్నారు మేడం. మా పరిస్థితి ఎట్లా మేడం? తప్పకుండా అండి, మీరు నా పంట ప్లాట్ఫామ్లో మీరు కరివేపాకు లిస్ట్ చేయండి. మేము మీకు ట్రేడర్ మీతో మాట్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తామండి, కొనిపించే విధంగా ప్రయత్నం చేస్తాం. కరివేపాకు గురించి అడిగే ట్రేడర్స్ ఉన్నారు మా దగ్గర, రీసెంట్గానే అడిగారు. మీరు లిస్ట్ అయితే ప్రయత్నం అయితే చేయండి. ఓకే సత్యదేవ్ గారు, అయితే మీరు ఈ మార్కెటింగ్, అలాగే ట్రేడింగ్, గ్రేడింగ్, ఇవన్నీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? మీ బై ప్రోడక్ట్స్ అంటే మీరు కస్టమర్కి అందించే ప్రోడక్ట్స్లో గ్రేడింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ పద్ధతులు అవ్వచ్చు, ఇవన్నీ ఎలా ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే మేము ఫైనల్ ప్రోడక్ట్స్ ఇస్తున్నామండి, గ్రేడింగ్ కాదు. అంటే మేము ఇచ్చేటువంటి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ ప్రావిజన్స్ ఐటమ్స్ లైక్ మిల్లెట్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, సెరియల్స్ కానివ్వండి, సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, జాగరీ ప్లస్ స్పైసెస్, ఇట్లాంటి మేజర్ ఐటమ్స్ ఏంటంటే డే టు డే కన్జంప్షన్కి సంబంధించినటువంటి ఇస్తాము. ఇది కాకుండా ఏంటంటే ఇన్స్టంట్ మిక్సెస్ ప్లస్ రెడీ టు ఈట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కమోడిటీని తీసుకొచ్చిన తర్వాత మీరు అన్నట్లు గ్రేడింగ్ చేసేసి బెస్ట్ ఫామ్ నుంచి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసేసి చేసేటువంటి ఐటమ్స్ అనమాట. సో ఇప్పుడు కందుల్ని మేము ప్రాసెస్ చేసి ఏ గ్రేడు, సో అటెండ్ మాత్రమే మనము కందిపప్పుగా మా కస్టమర్స్కి అందించడం అనేది జరుగుతుంది. ఓకే, నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మనం చూసాం చాలామంది అడుగుతున్నారు, మాకు కౌలు లోన్ రావడం లేదు, లేదంటే సబ్సిడీ లోన్స్ రావడం లేదు, ఏం చేయాలని. వాటి గురించి ఈ యాప్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? అంటే యాప్ అనే దానికంటే దీనికి ఒక వ్యవస్థీకృతంగా ఈ పనులు చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం వెస్ట్ గోదావరిలో ఒక ఫౌండేషన్ తోటి టైఅప్ అయ్యామండి. ఈ ఖరీఫ్ నుంచి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఒక నెంబర్ ఆఫ్ 6 to 7 విలేజెస్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అందరినీ డే 1 నుంచి వెళ్ళి మార్కెటింగ్ వరకు ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి సీడ్ అదంతా సప్లై చేసేసి మార్కెటింగ్ కూడా మనమే టేకప్ చేసుకునే విధంగా మనం ఒక ఫౌండేషన్ కలిసి పనిచేస్తున్నాము. ఒక సిస్టమేటిక్గా కనుక మనం పనిచేయగలిగితే, అంటే మనకి అష్యూర్డ్ క్వాలిటీ అనేది కనుక మనం ఎన్ష్యూర్ చేసుకోగలిగితే మార్కెటింగ్ అనేది పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు అండి. సో ప్రాపర్ మార్కెటింగ్ అనేది రైతులకి చాలా రిక్వైర్డ్ థింగ్ ఎట్ దిస్ మూమెంట్. అయితే అది మనకి ఇండివిజువల్ ఫార్మర్కి అటువంటి మార్కెటింగ్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే మనకి ఎఫ్పిఓస్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఈ ఎంత ఎఫ్పిఓస్ వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక బ్రాండ్ తోటి అనేది వీళ్ళు కనుక వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళకి మంచి ధర వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రాండ్ లేకుండా జస్ట్ నార్మల్గానే మనం రెగ్యులర్గా తీసుకెళ్ళి ఇస్తే దానికి వాల్యూ ఉంటుంది. సింపుల్గా మనం తీసుకుంటే ఇప్పుడు మీరు ఒక నార్మల్ ప్రొడ్యూస్ తీసుకొని దాని తర్వాత దాన్ని ఒక ప్లెయిన్ పేపర్లో పెట్టండి, ఇంకొక సేమ్ ప్రొడ్యూస్ని మనది పతంజలి బ్రాండ్తో పెట్టండి, సేమ్ ప్రొడ్యూస్ ఉంటుంది లోపల, బట్ విల్ చూజ్ ఓన్లీ పతంజలి. ఎందుకంటే బ్రాండ్ ఈజ్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. సో ప్రతి ఒక్క ఫార్మర్ కానీ ఎఫ్పిఓ కానీ ఫార్మర్ ఎఫ్పిఓతో అటాచ్ అయ్యి ఎఫ్పిఓలన్నీ ఇటువంటి ఒక బ్రాండ్ కనుక కలెక్టివ్లీ బ్రింగ్ చేయగలిగితే సో ఆ బ్రాండ్కి వాల్యూ పెరుగుతుందండి. సో అట్లా రైతు అనేవాడు మనకి ఎక్కువ ప్రైస్కి తీసుకునే అవకాశాలు మనకి బ్రాండ్ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం సార్. సత్యనారాయణ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే సార్, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు, చెప్పండి సార్.
ఇప్పుడు మా అల్లుడి గారి పేరు మీద ఇంచుమించు 70 సెంట్లు ఉంది సార్ మా. ఓకే, చెప్పండి సార్. అది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న డబ్బులు. సార్ వినిపిస్తోంది, చెప్పండి సార్. పథకాలకి డబ్బులు ఇస్తున్నారు కదమ్మా, మాకు ఇది ఏం అందట్లేదండి. అది అల్లుడి చనిపోవడంతో చెప్పారు. చెప్పండి. ఇప్పుడు మాది ఈస్ట్ గోదావరి చెయ్యే గ్రామం అండి. ఓకే. ఇప్పుడు కాకులూరి లలిత కుమార్ అని మా అల్లుడు. ఓకే. అక్కడ చనిపోయాడు. అక్కడ ఫ్యామిలీ భూమి ఉంది. అది వస్తుంటే భార్య ఏమో కువైట్లో ఉందండి, ఇక్కడ లేదండి. అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏమి అందట్లేదు మా. హలో. ఓకే ఓకే. క్వశ్చన్ రిపీట్ చేస్తారండి. హలో. అది ఎలాగంటే మన వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఉన్నారు, మా దగ్గర ఉన్నారండి, మేమే పెంచుతున్నాం వాళ్ళని. హలో. చెప్పండి సార్. అదే వాళ్ళకి మరి వాళ్ళ కొడుకు కూతురు పేరు మీద మరి గవర్నమెంట్ వెయ్యాలి కదండి, ఇట్లేదండి. డెబ్బై సెంట్లు భూమి ఉంది వాళ్ళకి. ఏమడుగుతున్నారండి యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి? యాక్చువల్గా వారికి తెలిసిన వాళ్ళకి 70 సెంట్లు స్థలం ఉంది. అయితే వాళ్ళు రీసెంట్గా చనిపోవడం ఏదో జరిగింది. సో వాళ్ళ పిల్లలు వీరి దగ్గరే ఉంటున్నారు. ఆ స్థలం అనేది వారికి ఎలా వెళ్తుంది ఏంటి అది కొంచెం అన్నట్లుగా అడుగుతున్నారు సార్. యాక్చువల్గా అర్థం కావడం లేదు ఆయన మాట. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మనం ప్రొడక్ట్స్, ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ బయట మనం రెగ్యులర్గా లేస్తే మనం మార్నింగ్ నుంచి అవే తింటున్నాం, అవే తాగుతున్నాం. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి కూడా అందరికీ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు బాగా. అయితే అసలు ఏంటి ఈ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అసలు దానివల్ల ఏంటి, అసలు ఇన్ఆర్గానిక్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? నష్టాలు అంటే ఇప్పుడు మనము మన పురాతన మన పూర్వము రైతులు వీళ్ళందరూ చేసిన విధానం ఏంటంటే ఏమి బయట ఉత్పత్తులు ఏమి వాడకుండా, అంటే పురుగు మందులు అట్లాంటివన్నీ వాడకుండా సహజంగా పంట పండించేవారు. మన గ్రీన్ రివల్యూషన్ కాలంలో ఏమైందంటే పంట యొక్క దిగుబడిని పెంపొందించడం కోసము చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ మనం బయట నుంచి ఫెర్టిలైజర్స్ రూపంలో, కెమికల్ ఫెర్టిలైజర్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల ఏమైంది, అప్పుడున్నటువంటి పరిస్థితికి అది కావాల్సిన అవసరం. ఎందుకంటే ఆ టైంలో మనము యుఎస్ఏ నుంచి దిగుబడి చేసుకుంటూ ఉన్నాం, మనకు అవసరమైన సరిపోక. ఈ ప్రాసెస్లో ఏమైందంటే రైతులకి పూర్తిగా అవగాహన రూపంలో లేకపోవటం అని కానివ్వండి, లేకపోతే అవి వేస్తేనే పంటలు పండుతాయని కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏమైంది, మొత్తము భూమి అంతను లేకపోతే కలుషితం అయిపోయి పూర్తిగా ఇదే అయిపోయింది. ఇదే ఆ లోపల ఉన్నట్టు ఈ యొక్క రసాయనాల అవశేషాలు ఆ భూముల్లో చాలా కాలంగా ఉండిపోతూ ఉన్నాయి. ఆ అవశేషాలని మనం మళ్ళీ తింటూ వస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు తమిళనాడు యొక్క ప్రొఫెసరు ఒక విలేజెస్లో 990 మందితోటి స్టడీ చేసిన, ఆ విలేజ్ యొక్క వివరం నేను మర్చిపోయినాను. దాని నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ క్యాన్సర్ రావడానికి ఈ యొక్క పెస్టిసైడ్స్, ఈ రసాయనాలు ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ వాడటమే కారణము అని చెప్పేసి ఆ సైన్స్ యొక్క రీసెర్చ్ తెలుసుకోవడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు ఇదివరకటితో తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఎక్కువ ఈ క్యాన్సర్స్ ఇవన్నీ రావడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణమని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రజల్లో కూడా కొంత అవగాహన వచ్చింది. సాధ్యమైనంత వరకు ఈ కెమికల్గా వాడినటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మనం పంట పండించుకొని ఆ పంట పండినటువంటి వాటిని తీసుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందనేది చాలామంది మన ప్రచారం చేస్తూ ఉన్నారు. అది చూసి కొంతమంది స్వయంగా అనుభవించి చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు మిగతా వాళ్ళకి సమాచారం అందించి ఇది పబ్లిసిటీ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాము. సో ప్రొడక్టివిటీని అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అంటే రీజనబుల్. సో పాలలో అది చేసి జనరల్లీ యాక్సెప్టబుల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి అది చేస్తాం.
ఇక్కడ కావాల్సింది అంటే రైతులకి సాధ్యమైనంత వరకు కరెక్ట్ సమాచారం వెళ్ళేసి ఎంతవరకు వెళ్ళాలి, అది సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి దానికి న్యూట్రిషన్స్ ఎంత అందించాలి, దాంతో ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది రైతు స్థాయి వరకు ఇంకా పూర్తి రూపంలో వెళ్ళలేదు. సాయిల్ టెస్టింగ్ గురించి కూడా మనం తీసుకున్నట్లయితే చాలా వరకు అది చేసింది కరెక్ట్ టయానికి రైతులకి అందించలేకపోవటము, రాకపోవటం, ఇవన్నీ చాలా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు. ఓకే, నవీన్ కుమార్ గారు, చివరిగా ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి, అగ్రికల్చర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ నా పంట యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫైనల్గా నా పంట గురించి మీరేం చెప్తారు? కంప్లీట్ ఇది ఒక గైడ్లో ఉంటుందండి. మీకు విత్తనం వేసినప్పటి దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఏ టైంలో ఏ ఫేజ్లో ఎటువంటి ఏ టైంలో మనం కలుపు తీసుకోవాలి, దాని తర్వాత ఏ టైంలో మనకి ఫెర్టిలైజేషన్ చేసుకోవాలి, ఏ టైంలో మనకి వాట్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ పెస్టిసైడ్స్ వస్తాయి, దాని తర్వాత ఏ టైంలో మనకి అది కోతకు వస్తుంది, దాని తర్వాత ఏ టైంలో మనకి మార్కెట్కి వెళ్ళే ముందు ఆ మార్కెట్ ప్రైసెస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు, లేకుంటే నియరెస్ట్ ఏరియాలో మనకి ఏదైనా కోల్డ్ స్టోరేజెస్ ఏదైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, ఇన్సూరెన్స్ అప్ చేసుకోవచ్చు, అండ్ దే కెన్ టేక్ ఎక్విప్మెంట్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు హార్వెస్టింగ్ కోసం కానీ, లేకుంటే మనకి ప్లాంటేషన్ కోసం కానీ. దాని తర్వాత మార్కెట్ మన ప్లాట్ఫామ్ నుంచి మార్కెట్ చేసుకోవచ్చు కూడా. సో ఇట్లా కంప్లీట్గా మనకి ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ మొత్తం మన ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది. అండ్ కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ ఉండదు కాబట్టి ఇనీషియల్ గైడ్లో ఇది చాలా బాగా ఉంటుందండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ ఫార్మింగ్లో, అగ్రికల్చర్లో ఉండే ఏ స్టేజ్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, మార్కెటింగ్ అయితే సేల్, ఎవ్రీథింగ్ మీరు చాలా వివరంగా తెలియని రైతులకి చాలా అర్థమయ్యేలా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.